దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుదాం. కావలివాడ రాత్రి ఎంత వేలైనది, కావలివాడ రాత్రి ఎంత వేలైనది అని ఒకడు శేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమగును రాత్రియును అగును. మీరు విచారింపకూడిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఓ ప్రభువా, అదిగో నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతను కూడా ప్రభువా క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు నాయన మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఓ పాటల ద్వారా ఓ నీ నామమునకు నాయన మహిమ తెచ్చుకున్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఓ ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. ఓ ప్రభువా, అదిగో నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచి ఓ నాయన ముందుకు నడిపించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. ఓ అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామంలో మీ అందరికి నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం సాయంత్రం నుండి నేటి ఆదివారపు సాయంత్రం వరకు కూడా దేవుడు మనలను కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనల్ని ఆయన సజీవులుగా ఉంచి మరలా ఈ సాయంకాల సమయంలో మన యొక్క సహోదరి పద్మశ్రీ గారి గృహంలో చేరి ఆయనను స్తుతించుటకు, ఆయనను ఘనపరచడానికి, ఆయన యొక్క నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతో మందికి లేనటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ ప్రపంచమంతా కూడా ఈ రోజున భయంకరమైనటువంటి చీకటిలోనికి వెళ్ళిపోతా ఉన్నది. ప్రపంచమంతా కూడా యుద్ధం యొక్క ఛాయలతో నిండిపోతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఈ లోకములో ప్రియులారా గమనించండి, ప్రశాంతముగా జీవిస్తున్నాము అని అంటే అది కేవలము దేవుని యొక్క వాక్యమును బట్టి మాత్రమే మనం ఈ లోకములో ప్రశాంతంగా జీవిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ప్రతి సమస్యను కూడా దేవునికి అప్పగించాలి మనం. ఆమేన్, హల్లెలూయా. ప్రతి సమస్య కూడా దేవునికి అప్పగించాలి. అది ఏదైనప్పటికీ, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, లేదా పిల్లల సమస్యలు కావచ్చు, ఏమైనప్పటికీ సరే ఆ ప్రతి ఒక్క విషయము కూడా దేవునికి అప్పగించి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎందుకంటే ప్రార్థనే సమస్త సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. ప్రార్థన ప్రతి సమస్యను జయించేటట్లు చేస్తాము. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, బయట ప్రపంచమంతా కూడా చీకటిలో, అగాధములో, పాపములో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నది. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మాత్రం దేవుడు మనలను ఆయన క్షేమంగా ఉంచుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేయబోయేటువంటి అంశము, గత ఆదివారం రాత్రి కూడా మనం ధ్యానం చేశాం. అర్ధరాత్రి సమయంలో ఒక వేకువ జాము. ఈ రాత్రి వేకువ జాము, అసలు వేకువ జాములో జరిగేటువంటి పరిచర్య అంటే తెల్లవారుజాము గడియ. వేకువ జాము అన్నా, తెల్లవారుజాము గడియ అన్నా, కోడి కూయు సమయం అన్నా ఒకటే. ఆమేన్. హల్లెలూయా. తెల్లవారుజాము గడియ అన్నా, కోడి కూయు సమయం అన్నా, లేదా ఇంకోటి ఏంటి వేకువ జాము అన్న, ఈ మూడు కూడా ఒక్కటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, అసలు తెల్లవారుజాము గడియ అనగా వేకువ జాము గడియ, కోడి కూయి సమయంలో జరుగుతున్నటువంటి పరిచర్య ఏమిటంటే, అర్ధరాత్రి గడియలో ఏదైతే జరిగిందో తెల్లవారుజాము గడియ, కోడి కూయి సమయము, వేకువజాములో కూడా అదే జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క ఇశ్రాయేలు యొక్క సంఘమును మనం గమనించినప్పుడు ప్రియులారా 12వ అధ్యాయం నుంచి మనకు ఇశ్రాయేలు యొక్క సంఘం మనకు కనబడతా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు సంఘము ఐగుప్తులోనే మనకు 12వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. అంటే అర్ధరాత్రి సమయంలో ఇశ్రాయేలు సంఘము ఎక్కడున్నది అని అంటే ఐగుప్తులో ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఐగుప్తులో ఉండగానే దేవుడు శత్రువుతో యుద్ధము చేయడము ప్రారంభించాడు. అంటే ఇశ్రాయేలు సంఘము ఐగుప్తులోనే ఉన్నది. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు సంఘము గురించి దేవుడు అర్ధరాత్రి నుంచే యుద్ధం చేయడం ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు కూడా మోషే పలుకుతున్నప్పుడు తెగుళ్ళు వచ్చాయి, 9 తెగుళ్ళు వచ్చాయి. అప్పటి వరకు కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మోషే పలికినప్పుడు తెగుళ్ళు వచ్చాయి. మోషే ఎక్కడున్నాడు? అప్పుడు ఐగుప్తులోనే ఉన్నాడు. ఇశ్రాయేలు సంఘం ఎక్కడుంది? ఐగుప్తులోనే ఉన్నది. కనుక 9 తెగుళ్ళు వరకు మోషే ద్వారా చేయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు 10వ తెగులు వచ్చింది. 10వ తెగులు సమయంలో కూడా ఇశ్రాయేలు సంఘము ఐగుప్తులోనే ఉన్నది. ఈ 10వ తెగులు సమయంకి వచ్చేటప్పటికి సమయం ఎంత అయిందంటే అర్ధరాత్రి సమయం వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అర్ధరాత్రి సమయంలో దేవుడు ఇశ్రాయేలు యొక్క సంఘము పక్షాన నిలబడి ఐగుప్తులతో యుద్ధము చేయడము ప్రారంభించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇప్పుడు ఐగుప్తులో రాజు మొదలుకొని సామాన్యుడి వరకు కూడా నేను యుద్ధం చేయబోతున్నాను. కనుక ఇదిగో ఐగుప్తులో పుట్టినటువంటి తొలుచూలి మగపిల్లలందరూ కూడా నేను హతము చేయబోతున్నానని దేవుడు చెప్పాడు మోషేతో. కనుక మీరందరూ కూడా ఇళ్లలోనే ఉండండి, పస్కాను ఆచరించండి, ఎవరు కూడా బయటకు రావద్దు, బయటకు వస్తే మీరు కూడా మరణిస్తాడని వాళ్ళకి ఆజ్ఞాపించాడు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, 12వ అధ్యాయము మనకి కనబడితే వాళ్ళు అర్ధరాత్రి సమయంలోనే ఉన్నారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎక్కడ ఏ సమయంలో ఉన్నారు? అర్ధరాత్రి సమయంలో ఉన్నారు. అంటే అర్ధరాత్రి సమయంలో ఐగుప్తులకు ఏం కలుగుతా ఉంది అని అంటే మరణం ఉంది అక్కడ. ఐగుప్తులకు, ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు అనగా లోకమునకు సాదృశ్యముగా ఉన్నది. కనుక అర్ధరాత్రి సమయంలో ఏం జరుగుతూ ఉంది అనంటే లోకానికి మరణము, లోకానికి వేదన, లోకమునకు శ్రమ, లోకమునకు ప్రియులారా భయంకరమైనటువంటి వేదన, లోకమునకు మహా ఘోష అక్కడ కలుగుతా ఉంది. ఏ ఘోష అది? మరణ ఘోష. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే సమయంలో, అదే అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క ఇజ్రాయేలు సంఘమునకు దేవుడు వెలుగునిస్తా ఉన్నాడు. వాళ్ళకి దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాళ్ళకి వెలుగునిస్తా ఉన్నాడు. ఐగుప్తులకేమో మరణము ఉంటే ఇజ్రాయేలు సంఘమునకు ఇక్కడేముందంటే జీవమున్నది. ఐగుప్తులో సమాధానము లేదు, ఇజ్రాయేలు సంఘములో సమాధానం ఉన్నది. ఐగుప్తులో నెమ్మది లేదు, ఇజ్రాయేలు సంఘములో నెమ్మది ఉన్నది. లోకములో ఐగుప్తులో ప్రియులారా మరణ ఛాయలు అలుముకొని ఉన్నాయి. ఒక భయంకరమైనటువంటి నరఘోష ఐగుప్తులో ఉన్నది. కానీ ఇజ్రాయేలు సంఘములో అదే సమయంలో ప్రశాంతంగా సమాధానముగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి, 12వ అధ్యాయం అంతా కూడా మనకు కనబడేది ఏంటంటే వారు ఐగుప్తులోనే ఉన్నారు. 13వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రియులారా గమనించండి, వారు ఐగుప్తుల నుండి బయటకు వస్తున్నారు అదే అర్ధరాత్రి సమయంలో. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ఇజ్రాయేలు సంఘమునకు ఏం కలుగుతుంది అని అంటే విడుదల కలుగుతా ఉన్నది. ఇజ్రాయేలు సంఘానికి ఏం కలుగుతుంది? విడుదల. 13వ అధ్యాయంలో వాళ్ళకి విడుదల కలుగుతా ఉన్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి. ఐగుప్తు అనగా లోకము, ఐగుప్తు అనగా మరణము, ఐగుప్తు అనగా వేదన, ఐగుప్తు అనగా శ్రమలు, ఐగుప్తు అనగా ప్రియులారా మరణ ఛాయలో అలుముకొని ఉన్నటువంటి ఒక ప్రాంతము. దానిలో నుండి ఇజ్రాయేలు సంఘమునకు ఏం కలుగుతూ ఉందంటే విడుదల కలుగుతా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం కలుగుతుందండి? విడుదల కలుగుతా ఉన్నది. కనుక చూడండి, ఇప్పుడు మనం 14వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రియులారా మనకు దేవుడు మనల్ని ఇజ్రాయేలు సంఘమును ఏం చేస్తున్నాడంటే చూడండి, 14వ అధ్యాయము నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం నుంచి 14వ అధ్యాయం 21 నుంచి మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారికి కుడి ఎడమల పక్కనను వారికి గోడవలే ఉండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.
అయితే వేకువజామున వేకువజామున యెహోవా యెహోవా ఆ అగ్ని ఆ అగ్ని మేఘమయ్యున్న స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరచి వారి రథ చక్రములను ఊడుపడినట్లుగా చేయగా వారు బహుగా కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఎప్పుడు ఎప్పుడు ఈ మాట చెప్తున్నారు? దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అర్ధరాత్రి సమయంలో చెప్పటం లేదు. అది ఎప్పుడు చెప్తున్నాడు? వేకువజామున, తెల్లవారుజామున, కోడికు ఈ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే శత్రువుతో యుద్ధము చేయుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాం అంటే తెల్లవారుజాము గడియలోనే ఉన్నాం. ఏ గడియలో ఉన్నాం? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కోడి కూయి సమయంలో ఉన్నాం మనం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. తెల్లవారుజాము గడిలో, కోడి కూయి సమయంలో, వేకువజాములో మనమున్నాం. ఇజ్రాయేలు సంఘమునకు దేవుడు వేకువజాములో ఆ గొప్ప యెహోవాగా ఉన్న దేవుడు ఆ శత్రువులందరిని కూడా ఎక్కడికి నడిపించాడంట? సముద్రము మధ్యలోనికి నడిపించాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే ఇజ్రాయేలు సంఘమేమో ముందుకు నడిచిపోతా ఉన్నది, వారిని తరుముకుంటూ ఈ యొక్క ఐగుప్తు సైన్యము, శత్రు సైన్యము, ఈ శత్రు సైన్యము ఇజ్రాయేలు సంఘమును, దేవుని బిడ్డలను, దేవుని ప్రజలను తరుముకుంటూ అది ఎక్కడి దాకా వచ్చిందంటే సముద్రం మధ్యలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు ఆ తెల్లవారుజామున ఆయన ముందుండి మేఘస్తంభమైనటువంటి ఆ దేవుడు వాళ్ళ ముందుండి వాళ్ళ ముందు నుంచి వెనక వైపు తిరిగి చూచాడంట. అంటే వెనక వైపు అంటే ఆ దండు వైపు, ఆ శత్రువు యొక్క దండు వైపు చూచినప్పుడు ఆ దండు ఏమైపోయిందంట? కలవరపడిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆ దండుకి ఏం పుట్టింది? కలవరము, భయము. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. శత్రువుల యొక్క దండు వైపు చూచాడంట తెల్లవారుజామున దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. వాళ్ళని బాగా నడిపించాడు, బాగా తీసుకుని వచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు? సముద్రము మధ్యలోకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. శత్రువు మీద పగ తీర్చుకుంటున్నాడు ఇక్కడ దేవుడు. ఎందుకు అనంటే, ఎందుకు పగ తీర్చుకుంటున్నాడంటే 430 సంవత్సరములు ఇజ్రాయేలు సంఘాన్ని ఐగుప్తు యొక్క రాజు ఏం చేశారంటే వాళ్ళ చేత కఠినమైన సేవ చేపించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కఠినమైన సేవ చేపించుకున్నాడు ఆయన. భయంకరమైన సేవ చేపించుకున్నాడు. బానిసత్వము, ఎట్టి బానిసత్వం, అది ఎట్టి షాకిరి చేపించుకున్నాడు. వారికి సరైనటువంటి ఆహారం ఇవ్వటం లేదు, త్రాగడానికి నీళ్ళు ఇవ్వటం లేదు, వాళ్ళ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు. కానీ వారి చేత మాత్రము ఎట్టి షాకిరీలు చేపించుకుంటూ ఇజ్రాయేలులను ఐగుప్తు రాజు ఏం చేస్తున్నాడంటే బాధ పెడుతున్నాడు. కఠినముగా వాళ్ళ చేత ఏం చేపించుకుంటున్నాడంటే పని చేపించుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడికి ఆ అవకాశం వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అన్ని సమయాలు ప్రియులారా ఒక్కరి చేతిలోనే ఉండవు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు దొరికారు కదా అని చెప్పి ఇజ్రాయేలు సంఘమును వాళ్ళు
30 సంవత్సరాలు ఎట్టి చాకిరీ చేపించుకున్నారు ప్రియులారా, గమనించండి. వాళ్ళకి సరైనటువంటి ఆహార ధాన్యాలు కూడా వాళ్ళు ఇవ్వలేదు, సరైన నీళ్లు ఇవ్వలేదు వాళ్ళకి. యోసేపు ఎరగనటువంటి రాజు ఎప్పుడైతే ఐగుప్తులో ప్రవేశించాడో, యోసేపు ఎరగని రాజు అంట ఆయన. యోసేపును ఎరగనిటువంటి రాజు ఆయన. ఫరో అనేటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వచ్చిన వ్యక్తి ఇశ్రాయేలులను వాళ్ళ చేత బహు కఠినత్వం చేపించుకున్నాడు, ఆయన పని చేపించుకున్నాడు, బానిసులుగా వాడుకున్నారు వాళ్ళని. అంత కఠినమైనటువంటి అంతటి ఎట్టి పనులు వాళ్ళ చేత ప్రియులారా చేపించుకొని వాళ్ళని ఎంతో బాధ పెట్టి, దుఃఖ పెట్టి, శ్రమ పెట్టి, వేదనతో గురి చేశారు ఆ యొక్క ఐగుప్తు రాజులు. దేవుని నామానికి మేము కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఐగుప్తులోనే ఉన్నాడు, కానీ వాళ్ళకి ఎట్టి శ్రమ రాకుండా దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే కాపాడుతా ఉన్నాడు. అక్కడ 12వ అధ్యాయంలో ఐగుప్తు అంతా కూడా మరణ ఘోషతో ఉన్నప్పుడు, ఐగుప్తు అంతా కూడా చీకటిలో అలముకున్నప్పుడు తన ప్రజలను ఆయన క్షేమంగా ఉంచుతున్నాడు. ఇక్కడ తన ప్రజలను ఆయన కాపాడుకుంటున్నాడు, తన ప్రజలను ఆయన విమోచించుకుంటున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాత్రము దేవుడు వారితో పాటు ఫరో సైన్యాన్ని, శత్రువును కూడా బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడంట. వీళ్ళు బయటకు వచ్చేసారు. వీళ్ళ బయటకు వచ్చిన తర్వాత 13వ అధ్యాయం మనం చదివితే 13వ అధ్యాయంలో ఏముంటుందంటే, వాళ్ళు మరలా వాళ్ళ మనసు ఐగుప్తు వైపు తిరుగుతాదేమో అని చెప్పి ఇశ్రాయేలు యొక్క మనసు, దేవుడు వారిని ఏం చేశాడంటే ఎర్ర సముద్రం వైపు మళ్ళించాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవుడే మళ్ళిస్తున్నాడు ఇక్కడ. వాళ్ళని ఎందుకు ఎర్ర సముద్రం వైపు మళ్ళిస్తున్నాడు అనంటే, శత్రువును కూడా ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకురావాలి దేవుడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎవరు తీసుకురావాలి? శత్రువును కూడా ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకురావాలి. కనుక ఇప్పుడు చూడండి, శత్రువును ఐగుప్తు దేశమునకు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి సైన్యము శత్రువులను, ఇజ్రాయిలుకు శత్రువుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ప్రియులారా ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరికి దేవుడు తీసుకుని వస్తా ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు తీసుకురావాలంటే, శత్రువును ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకుని రావాలి అంటే, ఇప్పుడు చూడండి ప్రియులారా, ముందు తన బిడ్డలే ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరికి రావాల్సిన వారుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడనంటే, ఇశ్రాయేలులను ఆ యొక్క ఎర్ర సముద్రం వైపు తిప్పాడంట. వాస్తవంగా వాళ్ళకి ఎర్ర సముద్రం వైపు తిప్పవలసిన పని, ఆ దారిలో రావాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు ఐగుప్తు నుంచి ప్రియులారా గమనించండి, ఐగుప్తు నుంచి వాళ్ళ ప్రయాణము ఇదిగో 40 రోజుల్లో వాళ్ళు ఆ యొక్క కానాను వెళ్ళిపోగలరు. 40 రోజులు. కానీ 40 రోజుల్లో చేయవలసిన ప్రయాణము వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరములు పట్టింది వాళ్ళకి. 40 రోజుల్లో చేరవలసిన కానాను వాళ్ళు 40 సంవత్సరములు నడిచారు, అరణ్యములోనే నడిచారు. దేవుడు ఆ విధంగా వాళ్ళని తీసుకుని వెళ్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు తెల్లవారుజాము గడియలో వచ్చినప్పుడు దేవుడు ఆ ఇశ్రాయేలు సంఘమునకు ముందున్నాడు. ముందుండి ఆయన వెనుకాల వస్తున్నటువంటి ఆ శత్రు సైన్యం వైపు ఒక్కసారి ఆ దండు వైపు చూచాడంట. చూచినప్పుడు ఆ దండు ఆయనను చూచి వాళ్ళ హృదయాలు ఏమైనాయట? కలవరపడ్డాయంట. కలవరపడి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమనుకుంటున్నారు వాళ్ళు? దేవుని నామానికి స్తోత్రం. 25వ వచనం, వారు
రథచక్రములు ఊడుపనేటట్లు చేయగా వారు వారు బహుగా కష్టపడి తోలుచుండిరి. అప్పుడు అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునిరి. ఎవరు యుద్ధం చేస్తున్నారంట? ఇశ్రాయేలు ఏం చేయట్లా ఇక్కడ యుద్ధం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అర్ధరాత్రి ఆయనే యుద్ధం ప్రారంభించాడు. అక్కడ ఐగుప్తులో ప్రారంభించాడు యుద్ధం ఆయన. అది ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది? తెల్లవారుజాము గడుగులో కూడా ఆయనే యుద్ధం చేస్తున్నాడు. కోడి కూయి సమయంలో ఆయనే యుద్ధం చేస్తున్నాడు. తెల్లవారుజాము గడియ వేకువ జాములో కోడి కూయి సమయంలో దేవుడు శత్రువుల యొక్క దండు వైపు చూస్తున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. శత్రువుల యొక్క హృదయములను ఆయన కలవరపరుస్తున్నాడు. ఆయన శత్రువుల యొక్క హృదయములను కలవరపరుస్తున్నాడు. శత్రువుల యొక్క ప్రయాణమును చాక్కుండగా వాళ్ళ యొక్క రథ చక్రములను అక్కడ ఏం చేస్తున్నాడంటే ఊడిపోయేటట్లు చేస్తున్నాడు అక్కడ. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎవరు యుద్ధం చేస్తున్నాడు ఇక్కడ? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన నా వేళ్లకు యుద్ధమును నేర్పువాడు ఆయనే. ఆయన వాక్యములో ఉంది. ఆయన యుద్ధ శూరుడైన యెహోవా అని వాక్యములో రాయబడింది. ఎవరండి ఆయన? యుద్ధ శూరుడు, బలశూరుడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యుద్ధ శూరుడు, బలశూరుడు. యుద్ధ శూరుడైనటువంటి ఆ దేవుడు, బలశూరుడైనటువంటి ఆ దేవుడు తన బిడ్డల పక్షమున ఆయన ఇప్పుడు ఏం చేయడం ప్రారంభించాడంటే యుద్ధము చేయడం ప్రారంభిస్తున్నాడు. ఆయన ప్రారంభించడం కాదు, ఆల్రెడీ ఆ అర్ధరాత్రిలోనే ఆయన యుద్ధమును ప్రారంభించాడు. ఆయన ఒక్క శత్రువు కూడా మిగిలి ఉండకుండగా ప్రియులారా శత్రువులందరినీ నాశనం చేయడానికి దేవుడు ఆయన వాగ్దానం చేశాడు మోషేకి. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో యెహోషువ, తెల్లవారే సమయంకి ఒక్క శత్రువు కూడా మీ ముందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. తెల్లవారి సమయం వరకు కూడా ఒక శత్రువు కూడా మీ ముందు ఉండడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుడు అక్కడ తెల్లవారుజాము గడియలో, తెల్లవారుజామున అనగా కోడికూయి సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే శత్రువుల యొక్క గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నాడు. ఆయన శత్రువుల యొక్క గుండెల్లో ఆయన వేదన పుట్టిస్తున్నాడు. శత్రువుల యొక్క గుండెల్లో ఆయన కలవరమును పుట్టిస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. భయపడ్డారంట. ఓ ఇజ్రాయెల్ పక్షమున ఆ ఇజ్రాయెల్ యొక్క దేవుడు వారి పక్షం నుండి ఏం చేస్తున్నాడంట? యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునేది. మనము ఇజ్రాయేలులను విడిచిపెట్టి పారిపోదుము రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అది అసలు. నిజంగా మనము జీవించుతున్న ఈ గడియ, మనము జీవించుతున్న ఈ కాలము, మనము జీవించుతున్నటువంటి ఈ జాము బహు గొప్ప ప్రియులరా. ఆ కాలములోను, సమయములోను, జాములో మనము జీవించుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కానీ దేవుడు వెంటనే ఏం చేశాడు? ఆ శత్రువు ఒక్కడు కూడా, ఆ శత్రువులందరినీ కూడా ప్రియులారా ఇజ్రాయేలుతో పాటు, ఇజ్రాయేలు సంఘముతో పాటు వారు కూడా మధ్యలోనికి తీసుకుని వచ్చాడు. వారికి ప్రియులారా గమనించండి, ఇజ్రాయేలుకు వీళ్ళ ఈ యొక్క శత్రు సైన్యానికి మధ్యలో ఏమున్నదంటే అగ్నిస్తంభం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మరలా అగ్నిస్తంభం వారి వైపు చూచినప్పుడు శత్రువులంతా కూడా మధ్యలోకి వచ్చేసారు. అప్పుడు దేవుడు మోషేతో ఏమన్నాడు తెలుసా? మోషే, మరలా నీ చెయ్యి చాపి ఆ సముద్రాన్ని తాకించు అని పలికినప్పుడు ఆ సముద్రం ఏమైంది? మోషే ఆ తన కర్రను చాచి సముద్రాన్ని తాకించినప్పుడు సముద్రము ఒక వైపు నుంచి, అంటే ఆ వెనకాల వైపు నుంచి మూసుకుంటా రావడం ప్రారంభించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చదవండి ఆ వాక్యాన్ని, మీరు చదవండి కింద.
14వ అధ్యాయం అండి. 14వ అధ్యాయం కింద చదవండి. 26వ వచనం. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకి వారు రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనేను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యన ఐగుప్తులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చు ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడంట ఇది జరిగింది తెలుసా? ఎప్పుడు జరిగిందంట? పొద్దు పొడిచినప్పుడు. పొద్దు పొడిచినప్పుడు అంటే ఎప్పుడు? వేకుజాం కాదు, ఉదయకాలము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పొద్దు పొడిచినప్పుడు అంటే సూర్యుడు అస్తమించినప్పుడు అని అర్థం. దేవుని నామమునకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే పొద్దు పొడిచే సమయానికి, అంటే సూర్యుడు ఉదయించే సమయానికి, ఏమండి అర్థమవుతుందా? ఈ సూర్యుడు ఉదయించే సమయానికి ప్రియులారా ఒక్క శత్రువును కూడా దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మిగిలి ఉండకుండగా ఆ యొక్క సముద్రములోనే ముంచి నాశనం చేసేశాడు, జల సమాధి చేసేశాడు. దేవుని నామమునకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడే మనకు 3 జాములు కలగబడుతున్నాయి. అర్ధరాత్రి సమయము, కోడి కూసి సమయము, పొద్దు గూకినప్పుడు. పొద్దు పొడిచినప్పుడు, క్షమించండి, పొద్దు గూకినప్పుడు అంటే సాయంకాల సమయం. పొద్దు పొడిచినప్పుడు అంటే ఉదయకాల సమయం. పొద్దు గూకినప్పుడు అంటే సాయంకాల సమయము. పొద్దు పొడిచినప్పుడు అనగా ఉదయకాల సమయము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన చదువు నా ఒక వచనాన్ని 27వ వచనం. 27వ వచనం. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తులను నాశనము చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 28వ వచనం. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చి ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అదే దేవుని నామమునకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, అర్ధరాత్రి సమయము, కోడి కూయి సమయము అనగా తెల్లవారుజాము గడిలో దేవుడు శత్రువుతో ఏం చేస్తున్నాడంటే యుద్ధము చేస్తా ఉన్నాడు. పొద్దు పొడిచే వరకు కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. అది ప్రజలు చేసే యుద్ధం కాదు. అది ఒక్క ఇశ్రాయేలుడు కూడా శత్రువుతో యుద్ధము చేయటం లేదు అక్కడ. చూడండి ప్రియులారా, గమనించండి. యెహోషువ కత్తిపట్టి యుద్ధం చేయటం లేదు అక్కడ. లేదా ఇశ్రాయేలు యొక్క సైన్యము శత్రువులతో యుద్ధం చేయటం లేదు అక్కడ. కానీ ఎవరు చేస్తున్నాడు అని అంటే దేవుడే వారి పక్షమున నిలబడి ప్రియులారా యుద్ధము చేయుచున్నాడు. పొద్దు పొడుస్తా ఉన్నది. పొద్దు పొడిచే సమయానికి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పొద్దు పొడిచే సమయానికి ఒక శత్రువు కూడా మిగిలి ఉండకూడదు. ఒక్కడు కూడా మిగిలి ఉండకుండగా, ఒక్క శత్రువు కూడా మిగిలి ఉండకుండగా దేవుడు ఏం చేస్తున్నాడంటే వారందరిని కూడా జల సమాధి చేసేసాడు అక్కడ. దేవుని నామమునకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చేశాడంటే ఒక్క శత్రువు కూడా మిగిలి ఉండకుండగా
అంటే ఇప్పుడు ఇది పాత నిబంధన సంఘము, ఇజ్రాయేలు సంఘము ఒక ఛాయగా నీడగా ఉన్నది. అంటే అర్ధరాత్రి సమయంలో రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖం ఉంది, అన్నీ ఉన్నాయి సంఘానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేలు సంఘానికి చూడండి, తెల్లవారుజామున గడిలో కూడా వాళ్ళు శత్రువుతో అక్కడ భయపడడం, కలవరపడటం ఉంది ఇజ్రాయేలు సంఘానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు వారి మీద మనకు వస్తారో, ఎప్పుడు వారు మన మీదకి వస్తారో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఎప్పుడు వాళ్ళ యొక్క చేతిలో పడతామన్న భయము వేడ కూడా ఉంటుంది. అదే సమయంలో ఎవరికి? ఇజ్రాయేలు సంఘానికి కూడా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, అర్ధరాత్రిలో సమయంలో ప్రారంభమైన యుద్ధము తెల్లవారుజాంగడిలో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెల్లవారుజాంగడిలో కూడా ఉన్నది. కానీ అది ఎప్పటి వరకు అని అంటే ప్రొద్దు పొడిచే వరకు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రొద్దు పొడుస్తూ ఉన్నదో ఆ తూర్పు గాలి చేత సముద్రం ఏమైపోయిందంట? సముద్రం అధిక బలము చేత పొర్లి పారడం ప్రారంభించింది. అంటే సముద్రానికి కూడా బలం ఉంటుందా? ఉందని బైబిల్ చెప్తుంది ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అధిక బలము అంటే ప్రియులారా గమనించండి, ఒక్కసారిగా ఆ శత్రువు మీద అది ఆ నీళ్లు ఏం చేసిందంటే కప్పేసేసింది. అంతే, ఊపిరాడక. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు ఆ నేలలో మునిగి ఒక్కడు కూడా మిగిలి ఉండకుండా ప్రియులారా మరణించినట్లుగా వాక్యం రాయబడింది. ప్రియులారా, ఇది మనకు పాత నిబంధనలో నేర్పిస్తున్నటువంటి ఇజ్రాయెల్ యొక్క సంఘం యొక్క చరిత్ర. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాయంకాల సమయంలో మోషే 9 అద్భుతాలు చేశాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అర్ధరాత్రి సమయంలో ఇదిగో మోషే, నీవు నీ ప్రజలు ఇళ్లలోనే ఉండండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇదిగో మరణము సంభవించబోతుంది, తెగులు సంభవించబోతుంది. అది ఎప్పటి వరకు ఉంటుందంటే తెల్లవారుజాంగడి వరకు, కోడి కూ సమయం వరకు. నేను ఇశ్రాయేలుతో యుద్ధం చేయబోతున్నాను. అందుకే మోషే అంటాడు ఆ 14వ అధ్యాయంలో, నేడు దేవుడు మీ పక్షంలో ఉండి ఆయన యుద్ధము చేయబోతున్నాడు అని అంటాడు అక్కడ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి? దేవుడు మీ పక్షము నుండి ఆయన యుద్ధము చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. 14వ వచనం, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. చూడండి 13వ వచనం నుంచి చదవండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలబడి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. చూసారా? దేవుడు ఊరికినే ఆ ప్రవచనాన్ని పలికించలేదు మోషేతో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మీదట మీరు ఐగుప్తులను ఎన్నడూ కూడా చూడరు. ఐగుప్తు యొక్క శత్రువులను మీరు ఎన్నడూ కూడా చూడరు. ఐగుప్తుల యొక్క బాధను, శ్రమను మీరు ఇంకా ఎన్నడూ కూడా అనుభవించరు. ఐగుప్తులో పెట్టిన కష్టములను, శోధనలను మీరు ఇక ఎన్నడూ కూడా ఉండదు మీకు అని దేవుడు ఇక్కడ మోషే ద్వారా పలికిస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు కేవలం ఊరికే నిలబడి చూడండి దేవుడు చేయబోయే కార్యాలు. ఆమేన్. హల్లెలూయా. ఊరికే నిలబడి చూడండి. ఈ దినమున దేవుడు మీ పక్షమున యుద్ధం చేయబోతున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియులారా, అర్ధరాత్రి సమయంలో, కోడికు సమయంలో జీవించుస్తున్న మనము ఇప్పుడు మన పక్షమున యుద్ధం చేసేది ఎవరనంటే జీవం కలిగినటువంటి క్రీస్తు బ్రహ్మము మన మధ్య ఆయన యుద్ధం చేయబోతా ఉన్నాడు ఆయన.
గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ తెల్లవారుజాము గడిలో జీవిస్తున్న మనము, కోడి కూసే సమయంలో జీవిస్తున్న మనము, ఆ గొప్ప వెలుగును దేవుడు మనకు ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రకాశింపజేస్తా ఉన్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అర్ధరాత్రి సమయంలో ఒక గొప్ప వెలుగును దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు ఇక్కడ. ఆ పునరుద్ధానపు శక్తిని, క్రీస్తు బ్రహ్మ యొక్క పునరుద్ధానపు శక్తిని, క్రీస్తు బ్రహ్మ యొక్క పునరుద్ధానపు జీవమును, క్రీస్తు బ్రహ్మ యొక్క ప్రియులను గమనించండి, ఆ పునరుద్ధానపు వెలుగును, ఆ తేజస్సును అర్ధరాత్రి సమయంలో తూర్పు ద్వారా మనకు అది ఏం చేయబడుతుందంటే ప్రకాశించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రియులను గమనించండి, ఓ తెల్లవారుజాము గడిలో ఉన్నాం. ఈ తెల్లవారుజాము గడిలో మన పక్షమున దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? యుద్ధము చేస్తున్నాడు. దేవుడు మన పక్షమున ఆయన పోరాడుచున్నాడు. దేవుడు మన పక్షమున ఆయన నిలబడి ప్రతి వ్యాధిని, ప్రతి దుఃఖమును, ప్రతి రోదనను ఆయన ఏం చేస్తున్నాడు? తీసివేస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. మరి ఎన్నడూనూ ఉండకుండగా మరణము ఆయన మింగివేసి ఉన్నాడని వాక్యంలో రాయబడింది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కానీ మనమే దేవుని యొక్క వాక్యానికి ప్రియులారా, మనమే దేవుని యొక్క వాక్యానికి స్థానం ఇవ్వటం లేదు. ఇక్కడ మోషే చెప్తున్నాడు, ఓ సంగమా భయపడకు, ఇదిగో మీ పక్షమున ఆయన యుద్ధం చేస్తా ఉన్నాడు. మీ పక్షమున ఆయన యుద్ధం చేయబోతున్నాడు. నేడు యెహోవా చేయబోయే కార్యమును మీరు ఊరకయే నిలబడి చూడండి. చూడటానికి కూడా మన వాళ్ళకి బాధ. దేవుని నామమునకి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి, దేవుడు అన్ని వాళ్ళకి సమకూర్చి పెట్టాడు. ఈ రోజున దేవుడు ఈ యొక్క అర్ధరాత్రి సమయంలో, కోడి కూయి సమయంలో దేవుడు ఆధ్యాత్మికంగా కావలసినటువంటి వర్తమానాలన్నీ కూడా దేవుడు మనకు సిద్ధము చేశాడు. ఆయన ఈ తెల్లవారుజాంగడికు కావలసిన వర్తమానాలు, వాక్యము, బయలుపాటు, ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించాడు. వాళ్ళు ఆ యొక్క అర్ధరాత్రి గడిలో ఆ ఇళ్లలో ఉండి ఏ విధంగా అయితే పస్కాను ఆచరించాడో మనము కూడా ప్రియులారా గమనించండి. ఈ యొక్క అర్ధరాత్రి సమయంలో వచ్చినటువంటి ఈ నిజమైన పస్కా, క్రీస్తు తామసు ద్వారా వచ్చిన సందేశము ఏదైతే ఉన్నదో ఆ వాక్యమును మనము భుజిస్తూ మన ప్రయాణము ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగుతూ ఉండాలి. మన పని ఏంటంటే ముందుకు సాగిపోవటమే. మన వెనకాల వచ్చిన శత్రువును చూసి మనము భయపడాల్సిన అవసరము. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మోషే అంటున్నాడు, మీరు భయపడబాకండి, నేడు మీ పక్షమున దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. కనుక ఈ రోజున మన పక్షమున యుద్ధం చేసేటువంటి ఒక నిజమైనటువంటి మికాయాలు మనకున్నాడు. ఏమండి, మధ్యాహ్నం మనం చెప్పాం దానియేలు గ్రంథము 12వ అధ్యాయము చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం మొదటి నుంచి. పన్నెండవ అధ్యాయము మొదటి నుంచి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడినది మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులతో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుందరు చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఆ దినమున దానియేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు, ఓ దానియేలు, ఆ దినమున నీ జనుల పక్షమున నిలబడిపోవు మహా అధిపతియగు మికాయేలు వచ్చును. మికాయేలుకు ఇవ్వబడినటువంటి
పని ఏంటంటే శత్రువులతో జయించడం, శత్రువులతో యుద్ధము చేయటం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. శత్రువుతో యుద్ధము చేయటము అంటే మికాయేలు వచ్చి ఏం చేస్తాడు? నీ జనుల పక్షాన ఉండి ఆ ఆపద రాకుండగా, ఆ శ్రమ రాకుండగా, ఆ శోధన రాకుండగా నీ జనుల పక్షాన నిలబడి ఏం చేస్తాడంటే యుద్ధము చేస్తాడు. అది దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏమండి, నీ జనుల పక్షాన నిలబడి ఏం చేస్తాడు? మికాయేలు వచ్చి యుద్ధము చేస్తాడు. ఇక్కడ యుద్ధము చేసేది జనుడు కాదు. ఇక్కడ మికాయేలు అంటే దేవుడే మికాయేలు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గాబ్రియేల్ అన్నా, మికాయేల్ అన్నా వీళ్ళంతా కూడా దేవునికి సూచనగా ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఈ తెల్లవారుజాము గడియలో ఇక్కడ యెహోవా యుద్ధము చేస్తున్నాడని వాక్యంలో రాయబడింది. అంటే అక్కడ యుద్ధము చేస్తున్నది ఎవరు అంటే మికాయేలు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరండి? మికాయేలు యొక్క ఆత్మ అక్కడ యెహోవా పక్షమున నిలబడి ఏం చేస్తుంది? యుద్ధము చేయుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ తెల్లవారుజాము గడియలో కూడా క్రీస్తు బ్రహ్మ యొక్క జనుల పక్షమున, క్రీస్తు బ్రహ్మ దేవుడని నమ్మి ఆరాధిస్తున్న జనుల పక్షమున, క్రీస్తు బ్రహ్మ దేవుడని ప్రార్థిస్తున్నటువంటి జనుల పక్షమున, ఏ జనులైతే ఉంటున్నారో, ఏ విశ్వాసులైతే ఉంటున్నారో, ఎవరైతే ఉంటున్నారో ప్రియులారా, వారి పక్షమున యుద్ధము చేయుటకు, వారిని రక్షించుటకు, వారిని కాపాడుటకు, వారిని ప్రియులారా తప్పించుటకు, ఆ మహాశ్రమ నుండి, ఆ శత్రువుల యొక్క బారి నుండి తప్పించబడటకు ప్రియులారా, ఆ మహాధిపతియగు మికాయేలు నీ జనుల పక్షాన వచ్చి యుద్ధం చేస్తాడు. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? ఊరికే నిలబడి చూస్తూ ఉంటామే ఇక్కడ. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనము ఊరికే నిలబడి చూడటమే మన పని, కానీ యుద్ధం చేసేది మికాయేలు నీ జనుల పక్షమున. కనుక ఇప్పుడు ఇక్కడ దేవుడు మన పక్షాన పోరాడుతూ ఉన్నాడు. ఇక్కడ గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మనం ఆ శత్రువును చూసి మనం భయపడతా ఉన్నాం, వ్యాధి చూసి భయపడుతున్నాం, సమస్యలు చూసి మనం భయపడుతున్నాం, ఆర్థిక సమస్యలు చూసి మనం భయపడుతున్నాం, కుటుంబ సమస్యలు చూసి మనం భయపడుతున్నాం, రోగాలు చూసి భయపడుతున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ వీటన్నిటితో యుద్ధం చేసేది ఎవరంటే మహా అధిపతియగు మికాయేలు. వీటన్నిటితో యుద్ధం చేసేది ఎవరు? మహా అధిపతియగు మికాయేలు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక మికాయేలు మనతో ఉన్నాడు అని మనం పూర్తిగా నమ్మాలి. ఇప్పుడు గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడని మనం నమ్మాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుడు మన పక్షాన నిలబడి ఆయన యుద్ధము చేయుచున్నాడని మనం ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి మనము జీవించాలి. మనము క్రీస్తు బ్రహ్మ యొక్క ఆ పునరుద్ధానపు శక్తి కింద మనము ఉన్నాము. క్రీస్తు బ్రహ్మ యొక్క పునరుద్ధానపు బలము కింద మనము జీవించుతున్నాము. క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము కింద మనం నిలబడి ఉన్నాము. ఈ రోజున నిజమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము కింద మనం జీవిస్తా ఉన్నాము ఈరోజు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నిజమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము కింద మనం ఉన్నాం. సాయంకాల సమయంలో వధించబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము కింద మనము జీవించుచున్నాము. సాయంకాల సమయంలో వధించబడినటువంటి ఆ యొక్క మాంసమును మనము భుజించుచున్నాము ఈ రోజున. ఆమేన్, హల్లెలూయా. సాయంకాల సమయంలో ఏ రక్తం అయితే చిందించబడిందో ఆ రక్తమును మనము త్రాగుచున్నాము ఈ రోజున. ఎందుకనంటే నా శరీరమును నా రక్తమును తిని తాగువాడెవడో వాడు నిత్య జీవము కలిగి ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా.
నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవమునకు వారసుడై ఉన్నాడు. కనుక ప్రియులారా గమనించండి, అర్ధరాత్రి సమయంలోనే దేవుడు యుద్ధము చేయడము ప్రారంభించాడు. ఆ మహాధిపతియగు మిఖాయేలు క్రీస్తు తామస్సు మన పక్షాన నిలబడి ఉన్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మహాధిపతియగు మిఖాయేలు ఆయన అర్ధరాత్రి సమయంలోనే వస్తున్నాడు. ఆయన ఎందుకు అనంటే యుద్ధము చేయుటకు మహా అధిపతియగు మిఖాయేలు, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, వచ్చి ఏం చేస్తున్నాడు? అక్కడ యుద్ధము చేస్తా ఉన్నాడు. అక్కడ తన ప్రజల పక్షమున. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ప్రతి కాలంలో ప్రతి సమయంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే యుద్ధము జరిగిస్తా ఉన్నాడు. తెల్లవారు జమ్మిగడులో కూడా ఆయన యుద్ధము చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే యుద్ధ సమయంలోనే ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడున్నామండి? యుద్ధ సమయంలోనే ఉన్నాం. అందుకనే చూడండి, ప్రకృతి సంబంధమైన ఇజ్రాయేలు ఏం చేస్తుంది? తన స్వాస్థ్యం కోసము, తన భూభాగం కోసం ఇజ్రాయేలు ఇప్పుడు ఎందుకు యుద్ధం చేస్తుంది? దేనికి యుద్ధం చేస్తుంది? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేనికోసం అనంటే ఇజ్రాయేలులో ఉన్నటువంటి పాలస్తీనా భూభాగం ఏదైతే ఉన్నదో ఆ భూభాగం కోసం యుద్ధం జరుగుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ పాలస్తీనానే కానాను అని పిలువబడింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు అది వారికి వాగ్దానం చేసిన స్థలం. అది ఏది? ఆ పాలస్తీనా. కానీ దానిని వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఎవరు ఆక్రమించుకున్నారు అనంటే మన యొక్క ముస్లిం సోదర్సు, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ఆక్రమించుకున్నారు. ఆ భూభాగాన్ని పట్టుకున్నారు. ఇది మాది 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 అని ఇప్పుడు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతా ఉంది. మాదంటే మాది. దానికోసము ప్రారంభమైంది యుద్ధము. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దానికోసం ప్రారంభమైంది యుద్ధము. ఆ యుద్ధము ప్రారంభమై ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? రేపు అక్టోబర్ నెల వస్తే 2 సంవత్సరాలు పూర్తిగా అయిపోద్ది. 2023వ సంవత్సరము అక్టోబర్ నెల 7వ తారీఖున ఇజ్రాయెల్ మీద దాడి చేసింది హిజ్బుల్లా తీవ్రవాదులు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఇజ్రాయేలు ఈ యొక్క శత్రువుని నాశనం చేయడానికి యుద్ధము ప్రకటించింది. ఆ యుద్ధము ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎందుకు ఇజ్రాయేలు ఈ రోజున యుద్ధము చేస్తున్నదంటే వాళ్ళ స్వాస్థ్యమును కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఆస్తిని కాపాడుకోవడం కోసం, వాళ్ళ భూభాగాన్ని కాపాడుకోవడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాళ్ళ యొక్క ప్రదేశాన్ని దేవుడు వారికి అప్పగించినటువంటి భూభాగము ఏదైతే ఉన్నదో దానికోసమే కేవలము ఇజ్రాయేలు ఈ రోజున ప్రియులారా యుద్ధము చేస్తున్నది. ఆ యుద్ధములో ఎంత నష్టం జరుగుతూ ఉందో తెలుసా? ఎంతమంది ప్రజలు, అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అయినా సరే యుద్ధము ఆపటం లేదు ఇజ్రాయేలు. కారణం ఏంటి? మా స్వాస్థ్యము మాది, మా భూభాగం మాది, మా భూభాగాన్ని ఎవ్వరు కూడా ఆక్రమించడానికి వీలు లేదు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా అని చెప్పి ప్రియులారా యుద్ధము చేస్తా ఉంది. ఈ రోజున ప్రియులారా గమనించండి, మనము కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో మనము కూడా యుద్ధ భూమిలోనే ఉన్నాము ఈ రోజున. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మనము దేనికోసం పోరాడుతున్నాం? మన స్వాస్థ్యము కోసము. మన స్వాస్థ్యము ఏమిటి అనంటే దైవత్వము, క్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. మనము దేనితో పోరాడుతున్నాం? మన శత్రువు ఏమిటి? మన శత్రువు ఏమిటి? మరణము. మన శత్రువు ఏమిటి? రోగము. మన శత్రువులు ఏమిటి? ఆర్థిక సమస్యలు. మన శత్రువు ఏమిటి? పిల్లలు గమనించండి, కుటుంబ సమస్యలు. మన శత్రువు ఏమిటి?
ప్రియులారా, మన జీవితంలో మనకున్నటువంటి ఈ యొక్క ఆటుపోటులే మనకు శత్రువు. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి శత్రువు ఏమిటంటే మరణము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, మరణం. కనుక మనము ఈ రోజున పోరాడుతున్నది, మనము యుద్ధము చేస్తున్నది దేనితోనంటే మరణముతో, వ్యాధితో, దుఃఖముతో, వేదనతో, ప్రియులరా ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో మనము ప్రియులరా యుద్ధము చేయుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యుద్ధం ఎప్పటి వరకు ఉంటుంది? ఎప్పటి వరకు ఉంటుంది? పొద్దు పొడిచే వరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి పొద్దు పొడిస్తే ఏం జరుగుతుంది? పొద్దు పొడిచింది అనుకో ఏం జరుగుద్ది? పొద్దు పొడిస్తే ఏం జరుగుద్దండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్ధరాత్రి సమయంలో యుద్ధంలోనే ఉన్నాం, అవునా? తెల్లవారుజాంగడిలో ఎక్కడున్నాం? యుద్ధంలోనే ఉన్నాం. అర్ధరాత్రి గడి ఒక వర్తమానికుడు ఎవరు? క్రీస్తు థామస్. తెల్లవారుజాంగడి యొక్క వర్తమానికుడు ఎవరు? జాషువా మనోహర్ గారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అది పొద్దు పొడిచే వరకు ఈ మరణాలు, దుఃఖాలు, వ్యాధులు, రోగాలు, కుటుంబ సమస్యలు, పిల్లలతో బాధలు, ఏమండి, ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ పొద్దు పొడిచేటప్పటికి ఇవన్నీ కూడా మాయమైపోవాలా? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అంటే పొద్దు పొడిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చూడండి, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము, అక్కడ కూడా మనకు కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. పొద్దు పొడిచే సమయంలో ఏం జరుగుతుందో మనకు అక్కడ కనబడతా ఉంటుంది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యాలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇప్పుడు చూడండి, ఇది ఎప్పుడు జరిగే పరిచర్య అని అంటే తెల్లవారుజాంగడిలో జరిగే పరిచర్య ఇది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ మలాకీ 4వ అధ్యాయము 1వ వచనంలో జరిగే పరిచర్య ఎప్పుడు జరిగేది అని అంటే తెల్లవారుజాము గడిలో జరిగే పరిచర్య. అంటే దుర్మార్గులు, అక్కడ ఏం రాయబడింది? చదవండి మళ్ళా. యాలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. చూడండి, అంటే తెల్లవారుజాంగడిలో ఏం జరుగుతుందంటే అది నియమింపబడిన దినం, అది నియమింపబడిన జాము. అది ఆ జాములో ఏం జరుగుతుందంటే కొలిమి కాలునట్లు కాలును. చూడండి, అక్కడ గర్విష్ఠులందరూ, తర్వాత దుర్మార్గులు, గర్విష్ఠులు, దుర్మార్గులు కొయ్యి కాలువలే ఉందరు, వారిలో ఒక్కనికిని వేరైనను చిగురైనను లేకుండగా. రాబో దినం అంటే ఉదయకాలము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాబో కాలం అంటే ఒక కాలం రాబోతుంది, అంటే ఒక జాము రాబోతుంది ముందు, ఒక గడి రాబోతుంది ముందు. రాబో దినము అందరిని కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక ఈ దుర్మార్గులు, పాపులు, అబద్ధికులు, అంటే క్రీస్తు యొక్క వాక్యమునకు వీళ్ళందరూ ఎవరంటే శత్రువులు. దేవుని యొక్క వాక్యమునకు శత్రువులు, దుర్మార్గులు. ఇంకెవరండి దుర్మార్గులు? గర్విష్ఠులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళకి వేరైనను చిగురైనను, ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఇంకా ఏది ఉండదు, వాళ్ళు ఎన్నడూ కూడా ఉండరు. అక్కడ మోషే చెప్పాడు కదా, ఏం చెప్తున్నాడు?
ఇక మీ జీవితంలో ఇదిగో శత్రువు అనేవాడు ఒక్కడు కూడా ఫరో యొక్క సైన్యాన్ని మీరు ఎన్నడూ కూడా చూడడు. అంతగా దేవుడు ఫరో యొక్క సైన్యాన్ని అక్కడ ఏం చేసినాడంటే నేలమట్టం చేసేసాడు ఆయన. అదేవిధంగా ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏమండి వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే వేరైనను చిగురైనను లేకుండా నాశనం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చేసి 2వ వచనం చదవండి ఇప్పుడు. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును. నా నామమందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇది పొద్దుగూకినప్పుడు జరిగే పరిచయం ఏంటంటే నీతి సూర్యుడు వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు వస్తారండి? అప్పుడు వధువు ఎక్కడ ఉంటుంది అంటే నీతి సూర్యుని యొక్క రెక్కల కింద ఉంటుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. వధువు ఎక్కడ ఉంటుంది? ఇక దుర్మార్గులు ఉండరు అక్కడ. ఇక పాపులు, అబద్ధికులు ఏమండి వీళ్ళందరూ కూడా ఎవరు అక్కడ ఉంటారా? ఎవ్వరు కూడా ఉండరు అక్కడ. గర్విష్ఠులు ఉండరు అక్కడ. గర్విష్ఠులు ఉండరు, దుర్మార్గులు ఉండరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా ఏం చేయబడతారు? కాలిపోతారు. వాళ్ళని దేవుడు ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతున్నాడు. దేవుడు వారిని ఏం చేయబోతున్నాడు? అగ్నితో వాళ్ళని దహించబోతున్నాడు. కొయ్యి కాలువలే వాళ్ళు ఏం చేయబోతున్నాడు అంటే ప్రియులారా, ఓ ప్రియులారా గమనించండి, కాల్చివేయబోతున్నాడు. కాల్చివేస్తున్నాడు దేవుడు అక్కడ. అదే సమయంలో ఆయన యందు భయభక్తులు గల వారి మీకు అంటే వధువుకి అక్కడ ఏం జరుగుతుందంటే నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. నీతి సూర్యుడు ఉదయించడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే అతని రెక్కల కింద మీకు ఆరోగ్యము కలుగును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తా చూడండి. ఇప్పుడు ఐగుప్తులో కూడా ఇది జరిగింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. 14వ అధ్యాయము ఈ యొక్క తెల్లవారు జాంగడి వరకు ఏం జరుగుతా ఉన్నది? యుద్ధం జరుగుతూనే ఉంది. అంటే 14వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు 15వ అధ్యాయానికి వద్దాం చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 15వ అధ్యాయం అప్పుడు మోషేయు ఇశ్రాయేలులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదము. ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రములను, దాని రౌతులను ఆయన సముద్రములో పడదోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? యెహోవాయే యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గనుక ప్రియులారా గమనించండి, ఈ 15వ అధ్యాయంలో వాడు ఏం చేస్తున్నారు అని అంటే ఎర్ర సముద్రాన్ని దాటి ఏం చేస్తున్నారు? గంతులతో, ఉత్సాహముతో, నాట్యము చేయుచు, పాటలు పాడుతూ సంఘం ఏం చేస్తుంది? చూడండి, ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే ఆ యొక్క మిరియాము,
ఆ యొక్క మోషే యొక్క సహోదరులు మరియు అహరోను సహోదరియు ప్రవక్తనియోగు మిరియాము సంబూరాను చేతపట్టుకుని స్త్రీలందరూ తంబురతోను నాట్యముతోను ఆయన వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే 14వ అధ్యాయంలో పూర్తిగా యుద్ధం ఏమైపోయింది? ముగించబడింది. శత్రువు అనేవాడు ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు. ఆ యొక్క 14వ అధ్యాయంలో వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటేసేసారు పూర్తిగా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎర్ర సముద్రమును దాటేసేసారు, మరణమును దాటేసేసారు, వేదన దాటేసేసారు, దుఃఖమును దాటేసేసారు, బాధలు దాటేసేసారు. ఇప్పుడు వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారికి ఇప్పుడు ఎవరు ఉదయించారు? నీతి సూర్యుడు ఉదయించాడు. వాళ్ళకి దుఃఖము లేదు, వేదన లేదు, రోదన లేదు, బాధలు లేవు. కానీ ఇప్పుడు అరణ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉత్సాహముతో నాట్యము చేయొచ్చు, పాటలు పాడుతూ, వాద్యాలు వాయించుచు ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఘనపరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవునిని మహిమపరుచుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఉదయకాలంలో జరుగుతా ఉన్నదండి. కనుక ఇప్పుడు నిజమైన సంగమనకు అనగా పెళ్లి కుమార్తెకి మనకు తెల్లవారుజాంగడి వరకు ఏం జరుగుతా ఉన్నదంటే యుద్ధము జరుగుతానే ఉన్నది. కానీ ఒక దినమున నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఆ నీతి సూర్యుని యొక్క ఆ రెక్కల కింద వధువుకి ఆరోగ్యం ఉంటుంది. ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కింద వధువుకు ఏ బాధ, ఏ దుఃఖము, ఏ వేదన ఏది కూడా ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా ఎటువంటి సాదృశ్యాలు ఉన్నాయో? చూసారా? ఒక గొప్ప అద్భుతమైన మాదిరి అక్కడ మనకు ప్రియులారా దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఆ 12వ అధ్యాయము 13, 14, 15 అధ్యాయంలో ఇంత చరిత్ర ఉందని నాకు తెలియదు, చదివితేనే కానీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పాత నిబంధనలో ఆ యొక్క ఇశ్రాయేలును ఎందుకు ఆ విధంగా తీసుకుని వస్తున్నాడంటే అదంతా కూడా నిజమైన సంఘములో దేవుడు నెరవేర్పు చేయుటకే అక్కడ వాళ్ళని శరీర సంబంధంగా ఆ విధంగా తీసుకుని వస్తా ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ తెల్లవారుజాము గడి వరకే మనకు ఇంకా కొన్ని గంటల్లో మనము ప్రియులారా ఉదయకాలంలోకి నీతి సూర్యుడు వచ్చే ఆ వెలుగులోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఇంకా కొన్ని గంటల్లోనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని గంటలలో ఈ తెల్లవారుజాము గడిని ముగించుకొని మనము ఉదయకాలంలోకి వెళ్ళబోతున్నాము. ఆ ఉదయకాలంలోకి మనం వెళ్ళామంటే మనకి ఏ రోగం ఉండదు, ఏ దుఃఖం ఉండదు, ఏ వేదన ఉండదు. చూడండి యెషయా గ్రంథము 62వ అధ్యాయం మొదటి నుంచి. సియోను నీతి సూర్యుని కాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు.
యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఆ, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ ముకుటముగాను ఉందువు. ఆ, విడవబడిన దానివని ఇక మీదట నీ వనబడవు. ఆ, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఆ, హెప్సిబా అను నీకును ఆ, యోలా అను నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. ఆ, యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. ఆ, నీ దేశము ఆ, వివాహితమగును. ఆ, యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకొనున్నట్లు ఆ, నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనెదరు. ఆ, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూచి సంతోషించినట్లు ఆ, నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఆ. యెరూషలేమా, నీ ప్రాకారం మీద నేను కావలి. అది కాదండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయం యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుంచి ఈ పర్వతం మీద ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగుల గల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనములను ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండగా మరణమును ఆయన మింగివేయుచును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదే అండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద నుండి తన జనుల యొక్క నిందను ఆయన తీసివేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏమనుభవిస్తున్నాం? ఏమనుభవిస్తున్నాం? మనం నిందలు అనుభవిస్తున్నాం. మనం ఏమనుభవిస్తున్నాం? అవమానాలను మనం అనుభవిస్తున్నాం. మనం ఏమి అనుభవిస్తున్నాం అనంటే దుఃఖమును అనుభవిస్తున్నాం మనం. కారణం ఏంటి అనంటే ప్రియులారా, ఓ జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామము నిమిత్తమై. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామము నిమిత్తమై మనము నిందలో అనుభవిస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామము నిమిత్తమై మనము అవమానాలు భరించుచున్నాము. జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామము నిమిత్తమై మనము శోధనలను అనుభవించుచున్నాము. కనుక ఆయన ఏం చేయబోతున్నాడంటే, ఓ ప్రియులారా గమనించండి, ఆ నిందను ఆయన తీసివేయుచున్నాడు. ఎప్పుడు అనంటే ఉదయకాలములో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరణము ఇంకెన్నడూ కూడా ఉండదు. ఎందుకంటే తెల్లవారుజాముతోనే మరణము అనేది ముగింపు పలుకుతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాలం వచ్చేటప్పటికి నీతి సూర్యుడు ఉదయించేటప్పటికి, ఆ పొద్దు పొడిచేట సమయానికి, ఆ నీతి సూర్యుడు వచ్చే సమయానికి ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే సమాప్తమైపోతాయి. యేసుక్రీస్తు కదా ఆ శిలువలో ఆయన పలుకుతున్నాడు కదా, సమాప్తమాయను అని పలుకుతున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఒక ఉదయకాల సమయంలో, పొద్దు పొడిచినప్పుడు, ఉదయకాల సమయంలో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వీటన్నిటికీ కూడా సమాప్తము పలుకుతున్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వీటన్నిటికీ, దుఃఖమునకు, వేదనకు, శ్రమలకు, మరణమునకు, వీటన్నిటికీ ఒక ఉదయకాల సమయంలో ప్రియులారా గమనించండి, సమాప్తం పలకబోతా ఉన్నాం మనం. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కొన్ని గంటల్లో మనం ఉదయకాలంలోకి వెళ్ళిపోతా ఉన్నాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? తెల్లవారుజాంగడిలో ఉన్నాం. ఉదయకాలపు వెలుగు కోసం మనము ఎదురు చూస్తున్నాం. పొద్దు ఎప్పుడు పొడుస్తుందా అని చూస్తున్నాం. మనము సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని మనం ఎదురు చూస్తున్నాం.
గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆ సూర్యుని యొక్క రాకడ కోసము, ఆ పొడిచే దాని కోసము, ఆ వెలుగు కోసము, ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కిందకు మనము దాక్కోవడం కోసము మనం ఎదురు చూస్తా ఉన్నాం ప్రియులారా. దేవుని మనకి మహిమ కలుగుగా, హల్లెలూయా. ఇంకా కొన్ని గంటల్లో మనము నీతి సూర్యుని యొక్క వెలుగులోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం. ఇంకా మరణం ఎన్నడూ కూడా మనము చూడము, దుఃఖం ఎన్నడూ కూడా మనం చూడము, వేదన ఎన్నడూ కూడా మనము చూడము. ఓ అటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి సమయంలోనికి, అటువంటి ఒక మహా అద్భుతమైన గడియలోనికి, అటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి గొప్ప వెలుగులోనికి ప్రియులారా మనము వెళ్ళబోతా ఉన్నాము. దేవుని నామమునకి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇజ్రాయేలు సంఘమునకు సాయంకాల సమయం ఉన్నది, ఇజ్రాయేలు సంఘమునకు అర్ధరాత్రి గడి ఉన్నది, ఇజ్రాయేలు సంఘమునకు తెల్లవారుజాంగడి అనగా కోడికు సమయం ఉన్నది, ఇజ్రాయేలు సంఘమునకు ఒక ఉదయకాలము ఉన్నది. చూసారా ఎంత అద్భుతమైనది. అన్నీ కూడా మనకు ఆ 12వ అధ్యాయము 13, 14, 15 అధ్యాయంలో క్లియర్గా మనకు దేవుడు రాసించాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. 15వ అధ్యాయంలో ఇజ్రాయెల్ సంఘం ఏం చేస్తుంది? నాట్యం చేస్తుంది. క్రొవ్విన దూడలు గంతులు వేస్తున్నట్లు ఇజ్రాయెల్ సంఘం ఇక్కడ ఏం చేస్తుంది? గంతులు వేస్తున్నది, దేవుడు స్తుతించుతున్నది, దేవుని గణపరుస్తున్నది, దేవునిని మహిమపరుస్తున్నది. ఆయన చేసిన ప్రతి అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు తలపోసుకుంటూ నాట్యముతో గంతులు వేస్తున్నది. కొనుగోలు దూడలు గంతులు వేసినట్లుగా కనుక ఒక దినమును కూడా మనం కూడా ఆ విధంగానే గంతులు వేయబోతున్నాం. ఆ సూర్యుని యొక్క నీతి సూర్యుని యొక్క వెలుగులో, ఆ నీతి సూర్యుని యొక్క తేజస్సులో దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియులారా మనం గంతులు వేయబోతున్నాం, మనం కూడా పాటలు పాడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆనాడు ఇజ్రాయేలు సంఘము యెహోవాను గానము చేసేదమని ఆ 15వ అధ్యాయంలో పాడుతున్నారు వాళ్ళు. కానీ ఈరోజు నిజమైనటువంటి వధువు యొక్క సంఘము పాట పాడుతూ ఉంది. క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో పాట పాడుతూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎంత గొప్ప మాదిరి మనకు అక్కడ కనబడతా ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియులారా, గమనించండి. దేవుడు ఎంతంత ఆయన ఎంత గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు ఆయన చేస్తున్నాడని అంటే నిజంగా వాటిని గ్రహించలేకే మనము కొంత వెనకబడి ఉంటున్నాం. కానీ నిజంగా దేవుడు అన్ని చక్కగా మనకు ఆ మాధురులు, ఆ ఛాయలు, నీడలు అవన్నీ కూడా ప్రియులారా మనకు పాత నిబంధనలోనే చక్కగా రాసి ఉంచేశారు ఆయన. ఈరోజు ప్రతి మాదిరిని, ప్రతి దానిని మనం జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకున్నప్పుడు ప్రియులారా దేవుడు తప్పకుండా మనకు ఆయన ఏం చేస్తున్నాడంటే సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. ఇంకా కొంత సమయం వరకేనండి, కొన్ని గంటల్లోనే మనం ఒక ఉదయకాల సమయంలోకి ఎదుర్కోబోతున్నాము. నీతి సూర్యుని ఎదుర్కోబోతున్నాం. నీతి సూర్యుని యొక్క రెక్కల కిందకి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యం కలుగుతూ ఉన్నది. ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యం కలుగుతాడు. మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి ఇంకా ఏముంది అక్కడ, ఇంకొక వాక్యం మలాకి 4వ అధ్యాయం. నేను నియమింపబో జనమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలే ఉందురు, మీరు వారిని అనగదొరుకుదురని. 3వ వచనం చదవండి. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలే ఉందురు, మీరు వారిని అనగదొరుకుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ఈ యొక్క 4వ అధ్యాయం 2, 3 వచనాల్లోనే చాలా గొప్ప అద్భుతమైన మాటలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే నా నామమును మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అది ఒకటి. ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యము కలుగుతున్నది, అది రెండవది. మూడవది క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేయుదురు. నాలుగవది ఏంటంటే ప్రియులారా గమనించండి, అక్కడ ఏమైపోతున్నాడంటే
ఇదిగో దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. నాలుగోది ఏంటండి? దుర్మార్గులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దుర్మార్గులు, గర్విష్ఠులు, పాపాత్ములు, వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారంట? మీ పాదముల కింద ధూళి వలె ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వధువు యొక్క పాదాల కింద ఉంటారు వాళ్ళు. చూసారా ఎంత గొప్ప కార్యం ఇది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు 4వ వచనంలో ఏమంటున్నాడు? హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరికై నా సేవకుడైన ఆ మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము అంతటిని, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకుని చూడండి, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును, పిల్లల హృదయములను తండ్రులు తట్టుకును త్రిప్పును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనకు ఈ 3వ వచనములో ఇంకా ఒక అద్భుతమైన మాట మనకు కనబడతా ఉంది. ఏమిటా ఆ మాట అంటే, ఇదిగో నేను నియమింపబో దినమున దుర్మార్గులందరూ, గర్విష్ఠులందరూ కూడా మీ పాదముల కింద ధూళి వలె మీరు వాళ్ళ మీద నడుస్తారు. మీరు వాళ్ళ ధూళి మీద. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని వాళ్ళు అప్పటికే కాలిపోతారు. 1వ వచనంలో ఏముందండి? గర్విష్ఠులు, దుర్మార్గులు అందరూ కూడా కొయ్యి కాలువలే ఉందరు, వారిలో ఒకనికి వేరైన చిగురైనను లేకుండా పోవును. రాబో దినం అందరినీ కాల్చివేయుదును. వాళ్ళందరూ కాల్చివేయబడతారు. పెండ్లి కుమార్తె వాళ్ళ మీద, వాళ్ళ ధూళి మీద ఏం చేస్తుంది అంటే నడుస్తుంది. వాళ్ళందరూ కూడా పెళ్లి కుమార్తె యొక్క కాళ్ళ కింద ఉంటారు. దుర్మార్గులు, గర్విష్ఠులు అందరూ కూడా ఎలా ఉంటారంటే ధూళి వలె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉంటుంది? ధూళి వలె. అగ్ని చేత వాళ్ళు ఏమైపోతారు? కాలిపోతారు. మీరు చూడండి, ఇప్పుడు శవాల్ని, దిక్కులేని వాళ్ళని, ఆ రోడ్ల మీద చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గవర్నమెంట్ ఏ విధంగా తీసుకెళ్లి వాళ్ళని చేస్తుందంటే ఒక అగ్ని కొలిమిలో పెట్టి కాల్చేస్తుంది. ఆ అగ్నికి ఎముకలు కూడా ఏమైపోతున్నాయి అని అంటే ధూళిగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ఒక భయంకరమైనటువంటి అగ్ని భూమి మీదకి రాబోతున్నది. దానికంటే కూడా మహావేంద్రముతో భయంకరమైనటువంటి అగ్ని భూమి మీదకి వచ్చినప్పుడు ఈ అగ్ని చేత దుర్మార్గులు, గర్విష్ఠులు, పాపులు వీళ్ళందరూ కూడా ఏమైపోతారంటే కాల్చివేయబడతారు. ఆ కాల్చివేయబడిన సమయంలోనే ప్రియులారా గమనించండి, ఈ యొక్క వధువు వాళ్ళ ధూళి మీద నడవబోతున్నది. ఆ దుర్మార్గులు, గర్విష్ఠులందరూ కూడా వధువు యొక్క పాదాల కింద ధూళి వలె వాళ్ళు ఉండబోతున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నిజమైన వధువు ప్రియులారా, దేవుడు అంత గొప్ప ఆధిక్యతను వధువుకు దేవుడు ఇచ్చాడు. అంత గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. అంత గొప్ప పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ రోజున. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకనే క్రీస్తు థామస్ ఆయన వ్యాధులతో, దుఃఖముతో ఆయన మరణించాడు. ఓ జాషువా మనోహర్ గారు వ్యాధులతో, దుఃఖముతో మరణించాడు ఆయన కూడా. కానీ వాళ్ళు ఈ రోజున సమాధిలో లేరు. వాళ్ళకి ఎందుకు వాళ్ళ సమాధిలో లేరు అంటే హక్కు పత్రము వాళ్ళకి ఇవ్వబడింది. హక్కు పత్రము ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు మరణించినా కూడా తిరిగి లేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హక్కు పత్రం అంటే ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు దేన్నైతే పోగొట్టుకున్నావో అది మరలా తిరిగి నువ్వు పొందుకోవటం. మనము దేన్ని పోగొట్టుకున్నామంటే ప్రియులారా, క్రీస్తు యొక్క అనేటువంటి స్వాస్థ్యాన్ని మనము పోగొట్టుకున్నాము. ఆ స్వాస్థ్యాన్ని మరలా మనం పొందుకున్నాం ఈ రోజున. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్నాం. ఆ హక్కు పత్రము మనకు ఈ రోజున మన చేతికి ఇయ్యబడింది. ఆ స్వాస్థ్యం అనేటువంటి హక్కు పత్రము, ఆ దస్తావేజులు, ఆ దాఖలు మన చేతికి ఇవ్వబడ్డాయి ఈ రోజున. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన యొక్క పేర్లన్నీ కూడా జీవ గ్రంథములో దాఖలు చేయబడ్డాయి.
ముద్రించబడ్డాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దుర్మార్గులు, గర్విష్ఠులు, పాపులు వీళ్ళందరూ కూడా మన పాదముల కింద ధూళి వలె ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, అంత గొప్ప స్థానాన్ని దేవుడు మనకి ఇక్కడ అనుగ్రహిస్తా ఉన్నాడు. తన నామమందు భయము భక్తి కలిగిన వారికి ఆయన నీతి సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు. అది పొడిచే సమయం. అది తెల్లవారు సంగడితోనే ఈ వ్యాధులు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ కూడా పోతా ఉన్నాయి. ఇదిగో కొద్ది సమయంలో పొద్దు పొడబోతా ఉన్నది. నీతి సూర్యుడు రాబోతా ఉన్నాడు. ఆయన రెక్కల కిందకి వధువు వెళ్ళబోతా ఉన్నది. ఆయన రెక్కల కింద ఆరోగ్యంగా ఉంటుంది. ఆయన రెక్కల కింద క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయబోతా ఉన్నది. ఇదిగో ఆయన రెక్కల కింద ఉండి దుర్మార్గులు, ఆ యొక్క గర్విష్ఠులు, పాపులు వాళ్ళందరూ కూడా ఆమె పాదముల కింద ఉంచబడతా ఉన్నారు. ధూళి వలె ఉంచబోతున్నారు. ఎంత గొప్ప సమయం అంటే దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక తెల్లవారుజాము గడిలో మనం దాటపోతా ఉన్నాం. తెల్లవారుజాము గడిలో మనం కొద్ది సమయంలో, కొద్ది గంటల్లో, కొన్ని నిమిషాల్లో మనం వెళ్ళబోతా ఉన్నాం ప్రియులారా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ సమయంలో మనం ఉత్సాహంతో ఉంటాం. ఇప్పుడు ఈ సమయంలో ఎంత వేదన, ఎంత దుఃఖము, ఎంత బాధన ప్రియులారా మనం అనుభవించినప్పటికీ, కానీ కొన్ని సమయంలో ప్రియులారా మనం కొంత సమయంలోనికి ఇదిగో ఉదయకాలంలోకి వెళ్ళబోతా ఉన్నాం. ఆ సమయంలో దేవుడు మనకు అన్ని విధాలుగా కూడా సహాయం చేయబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి కన్నీటి భాష పొంది ఆయన ఏం చేయబోతున్నాడంటే తుడిచివేయబోతున్నాడు. ఇదిగో దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలము ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. భారభరితమైనటువంటి జీవితముగా తీసివేసి ఇదిగో ఆయన సంతోషముతో గంతులు వేసేటువంటి జీవితాన్ని దేవుడు ఇక్కడ ఇవ్వబోతా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఓ తెల్లవారుజాములు వేకువ అర్ధరాత్రి గడియలో, ఓ తెల్లవారుజాము గడియ, అర్ధరాత్రి సమయంలో తెల్లవారుజాము గడియ అంటే ఇదిగో అర్ధరాత్రి సమయంలో వచ్చినటువంటి వెలుగులోనే తెల్లవారుజాము గడి కూడా ఉంటున్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అర్ధరాత్రిలో సమయంలో ప్రియులారా గమనించండి, వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి, కానీ మరణం మాత్రం ఉండదు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెల్లవారుజాములో దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, రోగములు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మరణం మాత్రం ఉండదు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్ధరాత్రి సమయంలో మరణం లేదు, తెల్లవారుజాములో మరణం లేదు, ఇక ఉదయకాల సమయంలో కూడా అసలు మరణమే. ఎందుకనంటే ఆ వాక్యపు వెలుగులో వధువు నడుస్తూ ఉంటుంది. నిజమైన వధువుకు ఇక మరణం అనేది అర్ధరాత్రి నుంచి అసలు మరణం అనేదే లేదు. ఎందుకంటే లోకములో మరణం ఉన్నది, లోకములో చీకటి ఉన్నది, లోకములో పాపం ఉన్నది, అవినీతి ఉన్నది, లోకములో భయంకరమైన శాపం ఉన్నది. కానీ దేవుడు తన బిడ్డలను ఆయన కాచుకుంటున్నాడు. తన బిడ్డలను ఆయన కాచుకుంటా ఉన్నాడు. ఆయనే తన బిడ్డలను కాచుకుంటున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇజ్రాయెల్ సంఘము అర్ధరాత్రి సమయంలో శత్రువులు ఎన్నడూ కూడా మిగిలి ఉండకుండా చూచింది అది. కనుక ఈరోజు కూడా మనం కూడా ఇదే అర్ధరాత్రి ఈ యొక్క తెల్లవారుజాము గడిలో శత్రువు అంటే మనకు శత్రువు ఏదంటే మరణము, మనకు శత్రువు ఏదంటే వ్యాధి, మనకు శత్రువు ఏదంటే దుఃఖము, వేదన, ఇవన్నీ కూడా మనకు శత్రువులే. ఇవి ఆత్మ సంబంధమైన శత్రువులు. ఇవి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు శరీర సంబంధంగా అవి అనుభవించారు ఇజ్రాయెల్ సంఘము, కానీ ఆత్మ సంబంధంగా మనం వీటిని అనుభవిస్తా ఉన్నాం. కనుక ఇవన్నీ కూడా ప్రియులారా తీసివేయబడతాం. ముగింపు సమయంలోకి వచ్చేసాం. కనుక ప్రియులారా, దేవుని యందు భయము భక్తి కలిగి, వినయము విధేయత కలిగి, ఆ నీతి సూర్యుడు యొక్క రెక్కల కింద వెళ్ళేంత వరకు కూడా ప్రియులారా మనం బహు జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ, ఆయన వాక్య ప్రకారం మనం నడుస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.
ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన తెల్లవారుజాము యొక్క గడిలో ఏమి జరుగుతుందో నాయన దాని అంతటి కూడా వాక్యము ద్వారా నా తండ్రి మీరు మాకు రుజువుపరిచారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఉదయకాలంలో ఏం జరగబోతుందో మాకు వాక్యం ద్వారా మీరు నాయన రుజువుపరిచారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నాయన ఈ తెల్లవారుజాంగడిలోకి మమ్మల్ని తీసుకుని వచ్చారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు. ఇంకా నాయన మేము నా తండ్రి ఇంకా కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో మేము నా తండ్రి ఉదయకాలంలోకి వెళ్ళబోతున్నాం. అక్కడ క్రువిన దూడవ గంతులు వేయినట్లు మేము గంతులు వేయబోతున్నాం ప్రభువా. మేము ఆరోగ్యంగా ఉండబోతున్నాం ప్రభువా. మరణం ఇంకెన్నడూ కూడా ఉండదు ప్రభువా. దుఃఖం ఇంకెన్నడూ కూడా ఉండదు ప్రభువా. వేదన ఇంకెన్నడూ కూడా ఉండదు ప్రభువా. కన్నీరు అనేది అక్కడ ఇంకెన్నడూ కూడా ఉండదని నీ వాక్యంలో రాయబడేది ప్రభువా. అటువంటి ఒక గొప్ప సంతోషకరమైనటువంటి సమయంలోనికి, వెలుగులోనికి నాయన, వాక్యములోనికి, ఆ గడిలోనికి నాయన మీరు మమ్మల్ని తీసుకుని రాబోతున్నారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు దీవులతో నింపండి. రాలేని బిడ్డలను దయతో క్షమించి మరొక సమయం వారికి అనుగ్రహించండి. మీరే బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలని కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరసు పాడుకున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah, hallelujah, is coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.